మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం 8వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు బెత్లెహేం క్రొవ్వొత్తి అంటే ప్రేమ క్రొవ్వొత్తి అన్నమాట. బెత్లెహేం అంటే యేసుప్రభు పుట్టారు కదండి, అక్కడ ప్రేమ పుట్టిన రోజు అన్నమాట. దేవుడు ప్రేమ, ఆ ప్రేమ బెత్లెహేంలో పుట్టిందనమాట. ఇప్పుడు మనమే ఆ బెత్లెహేం, మన హృదయంలో ప్రేమ పుడుతుందండి. యేసుప్రభు వాక్యం మనం చదువుతుంటే పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని ప్రేమగా మారుస్తారనమాట. ఆయన స్వభావాన్ని మనలో పోస్తారు. అయితే ఈ బెత్లెహేం నాకు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే మరియ తల్లి, జోజప్ప గారు వెళ్తారు కదండి. లూకా సువార్త 2వ అధ్యాయం చూద్దాము. నేను అట్లా బైబిల్ చదువుకున్న తర్వాత అట్లా ఊహించుకుంటూ ఉంటాను అనమాట. మెడిటేషన్ ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ నజరేత్లో ఉంటారు కదా, ఉత్తరాన ఉంటుందండి ఇజ్రాయెల్ దేశంలో. అక్కడి నుంచి మరి దక్షిణాన ఉంటుంది బెత్లెహేం అన్నమాట. దాదాపు 85 కిలోమీటర్స్ అని చెప్తారు. వాళ్ళు యూజువల్గా అయితే మధ్యలో సమారియా నుంచి రారండి, ఇలా ఇలా ఇక్కడ యోర్దాన్ దాటి ఇలా వచ్చేస్తారనమాట. సో దాదాపు వారం రోజుల ప్రయాణం అని అంటారు. అయితే వాళ్ళు అట్లా ఊహించుకుంటున్నప్పుడు మరియ తల్లి యోసేపుల ప్రేమ ప్రయాణం అన్నమాట. మన జీవితము యేసు ప్రభుతో, వైవాహిక జీవితము యేసు ప్రభుతో ఉంటే అది చాలా ప్రేమగా, ఇద్దరి మధ్యలో ప్రేమ, ఆనందం, సమాధానంతో ఉంటుందండి. మాకు సమాధానం లేదు అంటే మీ యేసు ప్రభుతో మీరు అంటుకట్టబడలేదనుకోండి. ఈయన క్రీస్తు ద్రాక్షావల్లి, భార్య భర్తలు ఇద్దరూ ఆయనతో అంటుకట్టబడినప్పుడు ఆ వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే ప్రేమ ప్రయాణంగా ఉంటుందన్నమాట. సో అలా మనం చూద్దాము. అయితే మరియ తల్లి, యోసేపులు దేవుని పని కొరకు వాళ్ళు అన్నీ కూడా త్యాగం చేసుకుంటారండి. ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త 2లో క్రీస్తుపూర్వం 5 అగస్తు చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు రోమా సామ్రాజ్యాన్ని. అప్పుడు ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడనమాట. అందరూ కూడా జనాభా లెక్కల కొరకు తమ తమ గ్రామాలకి వెళ్ళి మరి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవాలి అని. అప్పుడు యోసేపు అంటే జోజప్ప గారు దావీదు వంశానికి చెందినవాడు. దావీదేమో బెత్లెహేంలో పుట్టారు కనుక అప్పుడు మరి మరియ తల్లి గర్భం ధరించి ఉంటారు, నిండు చూలాలన్నమాట. కనుక ఆ మరియ తల్లిని గాడిద మీద కూర్చోబెట్టుకొని ప్రయాణానికి కావలసినవన్నీ కూడా మరి సమకూర్చుకొని, మరలా నెలలు నిండాయి కదా కనుక యేసుప్రభు జననం కొరకు కూడా అన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరుతారండి. సో నేను అట్లా ఊహించుకుంటున్నప్పుడు మరియ తల్లిని గాడిద మీద కూర్చోబెట్టుకొని మెల్లమెల్లగా వెళ్తూ చెట్టు కింద చెట్లు వచ్చినప్పుడు ఆగి భోంచేసి అలా మళ్ళీ వెళ్తూ ఉంటే, అబ్బా నాకు కొంచెం కష్టంగా ఉందండి అని చెప్పిండొచ్చు మరియ తల్లి అనమాట. అట్లా కాదు, నువ్వు కొంచెం ఓర్చుకుంటే లోకానికి రక్షకుడు పుడతాడు కదా, ఎంత ధన్యత కదా. అవునండి, నాకు దేవదూత ఇలా చెప్పారండి, ఇలా ఇదో అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, నీవు అతనికి యేసు అని పేరు పెట్టాలి, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు, తండ్రి దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కొడుక్కి ఇస్తాడు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు, ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు అని నాకు చెప్పారండి గాబ్రియేల్ దూత. అప్పుడు నేను అడిగాను, నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలా నాకు సంభవిస్తుంది అని అడిగితే ఆయన ఏమన్నారంటే,
పరిశుద్ధాత్మ నీపైకి వేయించేసి వస్తుంది, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే శిశువు, ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా. చూడు, మీ చుట్టం మీ బంధువు ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి 6వ మాసం అని చెప్పారండి. అప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందో. మరి మా అక్క గర్భం ధరించింది అని నేను అన్నానప్పుడు, నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున మీరు ఏదేది నా గురించి చెప్పారో అదంతా నాకు జరుగును గాక అని చెప్పాను అండి అని చెప్తే, అప్పుడు జోజప్ప గారు చెప్పిండొచ్చు అనమాట. ఇద్దరు ప్రేమ ప్రయాణం నజరేతు నుంచి బెత్లెహేమ్కి అనమాట. దేవుని యొక్క ప్రవచనాల్ని నెరవేర్చడానికి బెత్లెహేంలో పుట్టాలి కదా. అవునా మరియా, నాకేం చెప్పారంటే, మరి మనకి ప్రదానం జరిగిన తర్వాత మళ్ళా పెళ్ళి అనుకునే సమయానికి నువ్వు గర్భం ధరించి 3 నెలలు అని తెలిసింది. అప్పుడు ఏం చాలో నాకు అర్థం కాలేదు. నేను ప్రార్థించాను. అప్పుడు కలలో నాకేం చెప్పారంటే, నన్ను ఏమని పిలిచారో తెలుసా? దావీదు కుమారుడవగు యోసేపు, నీవు మరియని స్వీకరించడానికి భయపడొద్దయ్యా. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. నీవు ఆమెని స్వీకరించాలి, పెళ్లి చేసుకోవాలి, పుట్టబోయే బాబుకి యేసు అని పేరు పెట్టాలి, తల్లిని చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి నువ్వు అని చెప్పారు. అప్పుడు వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మన వివాహం జరిగింది. నేను స్వీకరించాను. ఆ తర్వాత నీకు తెలుసు కదా అని ఆ యోసేపు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వాళ్ళ ప్రయాణం, ప్రేమ ప్రయాణం అన్నమాట. అప్పుడు బెత్లెహేమ్కి వస్తారు ఇద్దరు. ఇంకా అక్కడ ఎవ్వరూ కూడా మరి స్థలం ఇవ్వరు అన్నమాట. మనం ఇప్పుడు అలాగే ఉన్నామండి. మన హృదయంలో ప్లేస్ లేకుండా హృదయాన్ని శుద్ధి చేసుకొని, అంతా శుద్ధి చేసుకొని యేసు ప్రభుకి మనం ఇప్పుడు స్థలం ఇవ్వాలి. వాళ్ళప్పుడు ఎలా చేశారు కాదు, ఇప్పుడు మనం స్థలం ఇవ్వాలి ప్రభుకి అన్నమాట. ఇంకా వాళ్ళకి ఎక్కడా కూడా స్థలం లేదన్నమాట. కాబట్టి పశువుల పాకలో మరి జోజప్ప గారు, నేను అనుకుంటాను మరి పశువులు ఉన్నాయి కదండి, అక్కడ గాడిదలు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయో, గొర్రెలు ఉండొచ్చు, గేదెలు ఉండొచ్చు, అన్నీ ప్రక్కకి జరిపి అక్కడ బెడ్షీట్ వేసేసి జాగ్రత్తగా మరియ తల్లిని పడుకోబెట్టి, ఇంకా నొప్పులు వస్తూ ఉంటాయి, కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో, లోక రక్షకుడు, లోకాన్ని రక్షించే రక్షకుడు నీ ద్వారా పుట్టబోతున్నాడు, ఎంత ధన్యత కదా, దేవుడు ఎంత ధన్యత నీకు ఇచ్చారు అని చెప్పి, అప్పుడు ఇంకా అర్ధరాత్రిలో మరి బాలయేసు పుడతారు కదండి. పుట్టిన తర్వాత శుభ సందేశాన్ని దేవదూత ద్వారా దేవుడు గొర్రెల కాపర్లకు ఇస్తారు. ఇదిగో మీరు భయపడొద్దు. ఆ అర్ధరాత్రిలో వాళ్ళు చలి కాచుకుంటూ ఉంటారు. అది కూడా మేము చూసామండి. షెపర్డ్స్ ఫీల్డ్ అంటారనమాట. ఆ దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమైన చోట ఆ దేవదూత స్టాచ్యూ, చిన్న చాపల్ కూడా ఉంటుందన్నమాట. మీరు భయపడొద్దు, సమస్త జనులకు పరమానందంను కలిగించు శుభ సందేశాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఇది శుభ సందేశంలో పండగ అండి. దేవుడు తన దూతల ద్వారా మీ కుటుంబంలోని కూడా ఒక సందేశాన్ని పంపిస్తారు. డిసెంబర్ నెలంతా కూడా దేవుడు మనకి అద్భుతాలు చేస్తారు, గుడ్ న్యూస్ పంపిస్తారు. దేవదూతల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తారు. మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారో దేవుడు దూతల ద్వారా మీ ప్రార్థనకి జవాబిస్తారు. జకర్యాతో చెప్పారా, నీ ప్రార్థన ఆలకించబడింది జకర్యా, నువ్వు భయపడొద్దు, నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. క్రిస్మస్ టైంలో చాలామంది అండి సంతానం కొరకు ఎదురు చూసే వాళ్ళకి దేవుడు మరి గర్భం తెరిచి సంతాన భాగ్యాన్ని ఇస్తారనమాట. అలా గొర్రెల కాపర్లకి శుభ సందేశం ఇవ్వబడిందండి. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు. అంటే బెత్లెహేం దావీదు నగరం అంటే దావీదు పుట్టిన ఊరు. దావీదుకి ఎంత ఘనత చూడండి. దేవుడు దావీదు నగరం అన్నారు, బెత్లెహేం అనొచ్చు కదా. దావీదు నగరం, దావీదుని ఎట్లా హెచ్చిస్తున్నారు చూడండి. అప్పుడు
ఈ శుభ సందేశాన్ని వింటున్నారు గొర్రెల కాపర్లు. ఆ లోపల పరలోకం నుంచి దేవదూతల సమూహం, అంటే వేల మంది వచ్చి ఉంటారండి. నేను అనుకుంటాను, మేము వెళ్ళి జీసస్ని చూస్తామని వాళ్ళు తండ్రి దేవుని అడుగుంటారు అనమాట. అప్పుడు తండ్రి దేవుడు వీళ్ళని పంపించారు. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరలోకంలో దేవునికి మహిమ, భూలోక వాసులకు సమాధానం. మనకి సమాధానం ఇవ్వడానికి సమాధానకర్తగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చారండి. ఆయన ఎందుకు వచ్చారో దాన్ని మనం పొందాలి. లోక రక్షకుడు మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు, రోగం నుంచి రక్షిస్తాడు, శాపం నుంచి రక్షిస్తాడు, పేదరికం నుండి రక్షిస్తాడు. ఆత్మ సంబంధమైనవండి ఇవన్నీ కూడా. యెషయా 53లో రాయబడి ఉంది శాపం నుంచి అని. గలతీ 3:13-14 ఉంటుంది. ఆ తర్వాత ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారనమాట. మనల్ని తండ్రితో సమాధానపరచడానికి తన శిలువ మరణం ద్వారా మన పాపాలకి పరిహారం వెల చెల్లించి అప్పుడు మనల్ని తండ్రితో సమాధానపరిచారు అని కొలొస్సీ 1:20లో పౌలు రాస్తాడండి. యేసుక్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనందరినీ తండ్రితో సమాధానపరిచారు. మరి మన పని ఏంటంటే మనము ఒకరితో ఒకరు సమాధాన పడాలండి. ఇది సమాధాన పండుగ. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, లేకపోతే ఎవరైనా సరే మీరు ఆస్తి విషయంలో, ఇప్పుడైతే చాలా చోట్ల నేను వింటున్నాను, ఆస్తి కొంచెం చిన్న దాని కొరకు మరి రక్త సంబంధులు, అన్నదమ్ముళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఇదేది మనం తీసుకెళ్ళమండి. మీకు ఎంత ఆస్తి వచ్చినా మీ సొంత అన్నయ్య రాడు, మళ్ళీ సొంత తమ్ముడు రాడు. కనుక సమాధాన పడండి, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పారు, కానీ ఈ భూమిని ప్రేమించమని చెప్పలేదు. లోకాన్ని ప్రేమించొద్దు. మీరు దేవుణ్ణి ప్రేమించండి. మీకు దేవుడిచ్చిన తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వాళ్ళని, మీ ఫ్రెండ్స్ని, అందరినీ ప్రేమించండి. ఒక ఫ్రెండ్ మళ్ళీ రాడు, ఒక అన్నయ్య మళ్ళీ రాడు, ఒక అమ్మ మళ్ళీ రాదు. అమ్మ విలువ అమ్మ ఉన్నప్పుడే తెలుసుకోనండి. కడుపులోంచి అమ్మ కడుపు చీల్చుకొని వచ్చారు కనుక ముందు అమ్మని ప్రేమించాలన్నమాట. ఇంకా సమాధానకర్త, సమాధాన పడుతున్నారు కదా. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నారు వీళ్ళు చూడండి. 40 దినాలు శుద్ధి చేసుకునే దినాలండి. తర్వాత బెత్లెహేం నుంచి బాబుని తీసుకొని మరియ తల్లి యోసేపు జెరూసలేంకి వెళ్తారు. 6 మైళ్ళు ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి తొలిచూలు బిడ్డని దేవునికి సమర్పించాలి అని దేవుడు మోషేతో చెప్తారు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు నిర్గమకాండంలో 12వ అధ్యాయంలో 2వ వచనం 12 కూడా ప్రతి తొలిచూలు బిడ్డని మీరు నాకు సమర్పించాలి. ఎందుకంటే వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని చంపుతారు కదండి అక్కడ, వీళ్ళకి విడుదల కావడానికి అన్నమాట ఐగుప్తులో. అందుకని ఇద్దరూ కలిసి ప్రేమ ప్రయాణం చూడండి. ఈ దంపతులకి, యోసేఫ్కి మరియ తల్లికి వాళ్ళ సొంత బిజినెస్, వాళ్ళ సొంత కోరికల కొరకు జీవించట్లేదండి. దేవుని చిత్తం చేయడమే వాళ్ళ యొక్క ప్రయాణం అన్నమాట, ప్రేమ ప్రయాణం. భార్య భర్తల పని దేవుని పనే వాళ్ళ పనిగా ఉందన్నమాట. అలా మనం జీవించాలండి. మన వివాహం కూడా సొంత పనులు, సొంత బిజినెస్ చేసుకోవడానికి కాదు, దేవుని యొక్క పని చేయడానికే దేవుడు మనల్ని ఈ లోకంలో సృజించారు. మరి ఆయన కొరకు మరణించడం తప్ప నాకు వేరే ఆనందమే లేదు అంటుందండి లూసీ, పునీత లూసీ. ఇంకా శౌరి వారు, పునీతులందరూ మీరు చూశారు కదా. వాళ్ళ ఆనందం ఏంటంటే దేవుని పని చేయడమే. వాళ్ళ పని వేరు, దేవుని పని వేరు కాదండి. మనల్ని ఆనందపరిచేది ఏంటంటే దేవుని పని చేయడం. ప్రతి ఒక్క కుటుంబం, దంపతులు ఈ లోకంలో దేవుని పని చేస్తే ఎంత బాగుంటుంది. జకరియా, ఎలిజబెత్ అమ్మలు, ఇప్పుడు మరియ తల్లి, ఆ తర్వాత యోసేపు. బెత్లెహేము ప్రయాణం ప్రేమ ప్రయాణం. లోకానికి ప్రేమను అందించారు, యేసుప్రభుని అందించారు. బాబుని దేవాలయంలో సమర్పిస్తారు. ఇద్దరూ కలిసే ప్రేమ ప్రయాణం అన్నమాట. ఎంత ప్రేమగా మరియ తల్లిని చూసుకుంటారు యోసేపు.
మరి ఇద్దరూ కలిసి బాబుని ఎంతో ప్రేమ అన్నమాట. ఆ తర్వాత ఇంకా జ్ఞానులు వచ్చి దర్శిస్తారు కదండి మత్తయి సువార్త 2లో. అప్పుడు హెరోదు రాజుకి తెలుస్తుంది కదా బాబుని చంపాలని. ముందే ప్లాన్ చేస్తున్నప్పుడు కలలో దేవదూత యోసేపుతో చెప్తారు మత్తయి 2:13లో, బాబుని చంపాలని హెరోదు ప్లాన్ చేస్తున్నాడు కనుక బిడ్డని తల్లిని తీసుకొని ఐగుప్తునకి పారిపోయి నేను చెప్పే వరకు అక్కడే ఉండాలి. ఎంత విధేయత చూడండి వీళ్ళిద్దరిలో కూడా. కలలో దేవదూత చెప్పగానే నిద్ర నుంచి మేల్కొనిన యోసేపు మరియ తల్లి లేపుతాడు, మళ్ళీ లే బాబుని తీసుకో, తొందరగా పారిపోవాలి అని రాత్రికి రాత్రే. ఎంత ఇమీడియట్ ఒబీడియన్స్ అన్నమాట. ఊరికే ఏదో పండగ చేసుకోవడం కాదండి. మీరు బైబిల్ చదివేటప్పుడు దేవుని స్వరాన్ని వినగలగాలి. ఆ యోసేపు నుంచి ఏంటి సందేశం, దేవదూత ఇచ్చిన సందేశాన్ని వెంటనే ఆజ్ఞని విధేయిస్తున్నాడు. వాళ్ళని తీసుకొని మరి ఐగుప్తుకి పారిపోవడం 300 మైళ్ళు అండి. తల్లిని బిడ్డని తీసుకొని రాత్రికి రాత్రే ఐగుప్తుకి వెళ్తాడనమాట. అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు మిల్క్ గ్రోట్ అని ఉంటుందండి. అక్కడ బాబు ఏడుస్తుంటే మరియ తల్లి పాలిస్తారనమాట. ఇంకా ఆ సైనికులు వెంటబడుతూ ఉంటే నేను అనుకుంటా జోజప్ప గారు ఆ గుహకి అక్కడ చెట్ల కొమ్మలు నరికేసి ఆ గుహ కప్పి ఉంటారు. వాళ్ళకి వీళ్ళు కనబడకుండా, బాబు మరియ తల్లి కనబడకుండా. సో బాబుకి పాలిస్తుంటే ఒక పాల చుక్క కింద పడిందంట అక్కడ. వెంటనే ఆ గుహ అంతా కూడా పాలలాగా మారిపోయింది. మిల్క్ గ్రోట్ అంటారండి దాన్ని, పాల గుహ. అక్కడి నుంచి కొంతమంది ఆ పొడి తెచ్చుకుంటారండి. తెచ్చుకొని పిల్లలు లేని వాళ్ళు విశ్వాసంతో తాగుతారంట, పిల్లలు కావాలా అని చెప్పి. అలా చాలామందికి అయిందంట అండి. నేను రాజాంకి వెళ్ళినప్పుడు ప్యారిష్కి క్రిస్టోఫర్ ఫాదర్ గారు వాళ్ళ మమ్మీ చెప్పారు, వంట వాళ్ళని చూపించి వీళ్ళకి పిల్లలు లేరమ్మా, ఫాదర్ అక్కడ వెళ్ళినప్పుడు మిల్క్ గ్రోట్ పాల గుహ దగ్గర నుంచి పొడి తీసుకొచ్చి ఇచ్చి పాలల్లో వేసుకొని తాగండి అని ఆశీర్వదించి ఇచ్చారు. వాళ్ళకి బిడ్డ పుట్టారని బిడ్డను కూడా చూపించారనమాట. చూడండి, అంటే ఎంత శ్రద్ధ వహిస్తున్నారు దేవుని పని కొరకు. ఆ బిడ్డని కాపాడడానికి హెరోద్ బారి నుంచి, అంటే హెరోద్ అంటే సైతాన్ అన్నమాట. సైతాన్ బారి నుంచి దేవుడు మనకిచ్చిన పిల్లల్ని కాపాడాలి కదండి. వాళ్ళు ఏం చూస్తున్నారు సెల్ ఫోన్లో, వాళ్ళకి దేవుని వాక్యం మనం చెప్పాలి. వాక్య బోధనలో మనం పెంచుతున్నామా? మన పిల్లల ఆత్మ ఎలా ఉంది, దేవుని చేతిలో ఉందా? లేకపోతే ధనికుడు చూడండి, విందులు వినోదాలు తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు దేవుని వల్ల డబ్బునిచ్చారనమాట, రోజు విందులు వినోదాలు, తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత ఐగుప్తులో మరి ఇక్కడ హెరోదు మరణించిన తర్వాత దేవదూత కలలో మళ్ళా చెప్తారు, బాబుని చంపాలనుకున్న హెరోద్ రాజు చనిపోయాడు కనుక తల్లిని బాబుని తీసుకొని మళ్ళీ రమ్మని చెప్పి, అప్పుడు మరి యోసేపు జోజప్ప గారు మరియ తల్లిని బాబుని తీసుకొని వస్తారు. అక్కడ కూడా వడ్రంగి పనిచేసి వాళ్ళని పోషించి ఉంటాడు కదా. ఎలా దేవుడు మాట్లాడుతున్నారో ఆ బాబుని కాపాడాలి మరి తల్లిదండ్రులు. ఆయన కాపాడుతున్నాడు, ఇద్దరూ కలిసి బాబుని కాపాడుతున్నారు, లోకరక్షకుణ్ణి కాపాడుతున్నారు. తిరిగి అప్పుడు నజరేతుకి వచ్చి నజరేతులో వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటారు అన్నమాట. ఆ తర్వాత మళ్ళా ఏం రాయబడిందంటే లూకా సువార్త 2 మనం చదివితే 41 నుంచి వాళ్ళు ఇక్కడ నజరేత్లో ఉంటారు. ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు మరి ఆయన తల్లిదండ్రులు, యేసు ప్రభు తల్లిదండ్రులు మరి బాబుని కూడా తీసుకొని పాస్కా పండుగకు వస్తున్నారు. పాస్కా పండుగకు వచ్చినప్పుడు అండి, ఇప్పుడు గ్రామంగా వస్తారనమాట. వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ వస్తారు, యాత్రా కీర్తనలు అంటారండి. అవి ఎజ్రా గారు రాసినవి అనమాట. 120 నుంచి అండి 134 వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, వీటిని యాత్రా కీర్తనలు అంటారు. ఊరంతా అలా గాడిదల మీద నడవగలిగిన మగవాళ్ళు నడుస్తూ ఆడవాళ్ళని గాడిదల మీద, పిల్లల్ని గాడిదల మీద కూర్చోబెట్టుకొని ఈ కీర్తనలన్నీ పాడుకుంటూ 122 అక్కడ వచ్చినప్పుడు యెరూషలేములోకి వస్తే
ఆ కీర్తన చెప్తారనమాట. మేము కూడా యెరూషలేంలో అడుగు పెట్టగానే, కాలు పెట్టగానే ఓలివ కొండ మీద దించారండి మా బస్ని. కాలు పెట్టగానే ఈ కీర్తన చెప్పామన్నమాట. యెరూషలేము, మేము ఇప్పుడు మీ యొక్క ప్రాకారములలో అడుగు పెట్టితిమి అని చెప్పి. ఇంకా అలా వీళ్ళు కూడా యెరూషలేం పండగకు వస్తారు, మరి పండుగలో పాల్గొంటారు. తిరిగి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి ఉంటారు కదా. సో వీళ్ళు అనుకుంటారు, బాబు ఎక్కడైనా బంధువులు కూడా ఉన్నారు కదా మరి నజరేతులో, వీళ్ళకి అక్కడ ఎక్కడైనా ఉండొచ్చులే అనుకుంటారు. తర్వాత వాళ్ళు చూస్తే బాబు ఉండడు. వచ్చేసరికి ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో ఆ వేద పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ అమ్మ మరి 3 రోజుల తర్వాత బాబు కనబడితే ఎలా, ఎందుకు ఇట్లా చేసావు నాన్న అంటే, అమ్మా నేను నా తండ్రి బిజినెస్ మీద ఉండాలి కదమ్మా, ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. చిన్న వయసులో లేఖనాలని గురించి వాళ్ళని అడుగుతున్నాడు. లేఖనంలో అంటే రాయబడినాయి బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారో, ఇంత జ్ఞానం నీకు ఎట్లా వచ్చింది అంటే, నేను అనుకుంటాను అదో మా అమ్మ మా నాన్న గోరు ముద్దలు తినిపిస్తూ నాకు ఇవన్నీ చెప్పారండి అని. ఎంత నేర్చుకోవాలండి. 30 సంవత్సరాలు లోకరక్షకుని పెంచుతారు, వాళ్ళకి ఇంకా వేరే పనే లేదు. మన అక్విలా ప్రిసిల్లాని చూస్తే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం అండి. పౌలు కొరింథీకి వస్తాడనమాట. వచ్చినప్పుడు దేవుడు వీళ్ళ ఇంట్లోకి, ఈ దంపతుల ఇంట్లోకి పౌలుని నడిపిస్తాడు. వాళ్ళు కూడా గుడారాలు కుట్టుకునేవాళ్ళు. మరి పౌలు కూడా గుడారాలు కుడతాడు. దినంలో సువార్త బోధించి రాత్రి గుడారాలు కుట్టి అవి అమ్ముకొని వచ్చిన డబ్బుతో తన టీంని ఆయన పోషించుకునేవాడు అనమాట. ఎవరి మీద ఆధారపడలేదండి. ఇప్పుడు ఈ పౌలు వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు దంపతులు, పౌలుకి ఆయన టీం 4 ఉంటారండి. ఆ టీంలో లూకా ఉంటాడు, తర్వాత సిలాస్ ఉంటాడు, రెండవ సువార్త ప్రయాణంగా తిమోతి, 4. ఈ టీం అంతా ఉంటారనమాట. సువార్త ప్రయాణంలో కొరింథీలో కూడా చాలా అలజడి జరుగుతుందండి. కానీ వీళ్ళు తోడుగా నిలబడతారు. అక్విలా ప్రిసిల్లా అనమాట. వాళ్ళు అప్పుడే రోమ్ నుంచి వస్తారు, పౌలుకి తోడుగా ఉంటారు. ఆ కొరింథీ తర్వాత పౌలు మరి ఎఫెస్కి వస్తాడనమాట. అప్పుడు వీళ్ళిద్దరు కూడా పౌలుతో కలిసి ఎఫెస్కి వచ్చి అక్కడ సువార్త బోధిస్తారు. ఆ తర్వాత ఎఫెస్ నుంచి మళ్ళీ రోమ్కి వెళ్తారు. రోమ్లో కూడా వాళ్ళ ఇంట్లోనే అక్విలా ప్రిసిల్లా వాళ్ళ ఇంట్లో సంఘాన్ని నడిపిస్తారనమాట. అప్పుడు రోమ్లో ఉన్న సంఘానికి లేఖ రాసేటప్పుడు పౌలు 16వ అధ్యాయం రోమా పత్రిక 16లో అక్విలా ప్రిసిల్లాలకు నా శుభాకాంక్షలు, వారు తమ ప్రాణములకు తెగించి నన్ను కాపాడారు, సువార్తలో నాకు వాళ్ళు తోడుగా ఉన్నారు కనుక దేవుడు అది జ్ఞాపకం చేసుకొని వాళ్ళని ఆశీర్వదించునుగా. కానీ వాళ్ళు అక్విలా ప్రిసిల్లాల వైవాహిక జీవితము ఈ లోకంలో వాళ్ళ ప్రయాణం ఏంటంటే దేవుని పని చేయడమే వాళ్ళ ప్రయాణం అండి. మీరు అలా దేవుని పని చెయ్యండి, మీకు వేరే బాధలు ఉండవండి. సొంత ప్లాన్స్ వేసుకొని బిజినెస్ పెట్టాము, లాస్ వచ్చింది, కొడుకు ఇట్లా అయిపోయినాడు, వీళ్ళు ఇట్లా అయిపోయినారు, ఈ సొంత శరీర కోరికల ప్రకారం జీవించి దేవునికి దూరం అయిపోతే దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికే వస్తాడు. సైతాను పని అదే. కానీ మీరు మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. మత్తయి 6:33 అనమాట. దేవుని పని చేయండి. ప్రొద్దున బెత్లెహేం క్రొవ్వొత్తి గురించి ఏం చెప్పాలి అంటే, ప్రభు ఏం చెప్పారంటే, యోసేపు మరియ తల్లిల ప్రేమ ప్రయాణం బెత్లెహేంకి, లోకరక్షకుణ్ణి ఈ లోకానికి అందించాలి. 30 సంవత్సరాలు వాళ్ళు దైవపుత్రుణ్ణి, దేవుని కుమారుణ్ణి పెంచి లోకానికి లోకరక్షకుణ్ణి అందించారు. ఆ కుటుంబము దేవుని పని చేసిందనమాట. ప్రతి దంపతుల ప్రయాణం ఈ లోకంలో దేవుని చిత్తానుసారం ఉండాలండి. దావీదు అంటాడు, నీ చిత్తం చేయటయే నాకు పరమానందం. ఈ లోకంలో ఒక్కొక్క కుటుంబము
దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. మన బిజినెస్ వేరు, దేవుడు మనకిచ్చిన పని వేరు. అలా కాదు, ఏదో దేవునికి కొద్దిగా డబ్బులు ఇవ్వడము, మన సొంత బిజినెస్ చేసుకోవడం అలా కాదు. దేవుని చిత్తం ఏదైతే ఉందో, ఎందుకొరకు ఈ వివాహాన్ని దేవుడు జరిపించారో ఆ పని మనం చేయాలండి. అప్పుడు అది మనకి పరలోకం వెళ్ళే వరకు కూడా ఆ వైవాహిక జీవితము దేవునితో కలిసి నడిచేది ప్రేమ ప్రయాణంగా ఉంటుందన్నమాట. అలాంటి కృపని దంపతులందరికీ దేవుడు దయచేదురుగాక. ఊరికే ఏడుస్తూ నాకు ఇది ఇవ్వండి, నా కొడుకు ఇట్లా అయిపోయాడు, ఇది ఇట్లా అయిపోయింది, సొంత ప్లాన్స్ వేసుకోకుండా ఇప్పటికైనా మీరు దేవుని యొక్క చిత్తంలోనికి రండి. దేవుని వాక్యాన్ని చదవండి. బైబిల్ గ్రంథం అప్పట్లో లేదండి, ఇప్పుడు అన్ని భాషల్లో ఉంది. ఈ గ్రంథాన్ని మనం పఠించి పాటించి ప్రకటించాలి. అది దేవుడు మనకిచ్చిన పని. మరియ తల్లికి ఒక పని ఇచ్చారు, పరిశుద్ధ మాత దేవుని తల్లిగా. మరి జోజప్ప గారికి ఒక పని ఇచ్చారు, పరిశుద్ధ మాతని కాపాడాలి, బాలయేసుని పెంచాలి. వాళ్ళ శరీర కోరికలు సిలువ వేసుకున్నారండి. వివాహ పద్ధతిలో ఆ తల్లిని తాకలేదు పరిశుద్ధ మాత. వాళ్ళ సొంత కోరికలు సిలువ వేసుకొని దేవుని చిత్తం చేయడం వల్ల లోకానికి లోకరక్షకుని అందించారు. అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. బెత్లెహేము క్రొవ్వొత్తి ప్రేమ, క్రొవ్వొత్తి ప్రేమ పుట్టినరోజు యేసయ్య, మరియ తల్లి, జోజప్ప గారి ప్రయాణము ప్రేమ ప్రయాణం ప్రభా. ఆ తల్లి మీకు జన్మనిచ్చారు. మరి ఇద్దరు, జోజప్ప గారు, మరియ తల్లి మిమ్మల్ని ప్రేమలో, దేవుని వాక్య బోధనలో, దేవుని చిత్తం చేయడానికి మిమ్మల్ని పెంచారు, మీతో కలిసి నడిచారు. ప్రతి దంపతులు కూడా మీతో కలిసి మీ వాక్యం ప్రకారం జీవించేటట్లుగా ప్రతి ఒక్క దంపతుల వైవాహిక జీవితము మీతో కలిసి నడుస్తూ ప్రేమ ప్రయాణంగా ఉండును గాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి దంపతుల ప్రయాణం యేసుతో కలిసి అది ప్రేమ ప్రయాణంగా పరలోకం వరకు కూడా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.